ఎమ్మెల్సీ విజయశాంతి ఒకప్పుడు ఫైర్ బ్రాండ్. ఎదుటోళ్ళు ఎంత పెద్ద లీడర్లైనా తూటాల్లాంటి మాటలతోటి ఒక్కొక్కరిని ఏకి పారేసేది. కానీ అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ అయినాక జర్ర మెత్తబడ్డది అయిందనుకున్నప్పుడల్లా సొంత ప్రభుత్వానికి మాటల రూపంలో కాకుండా రాతల రూపంలో సురుకులు అంటిస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు గిట్ల రాసిన రాతలు పెద్ద చర్చకే దారితీసినాయోల్లా. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుమార్ అనే బద్మాష్ గాడు బెయిల్ మీద విడుదలైనాకనే 6 ప్రాణాలు తీసి ఆఖరుకు వాడు కూడా మందు దాగి జీవిడిచిండు కదా. ఇక ఆ ముచ్చట్ల అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి మేడం సంత పార్టీ సర్కారాన్ని కూడా చూడకుండా గట్టిగానే సురుకులు అంటించింది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే చేతిపాటి పాలనలో జరిగిందాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మహిళల భద్రతతో పాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని అన్నది. అంతేకాదు అంతకుడు చచ్చిపోయిండు కాబట్టి కేసు అయిపోయిందని పోలీసోళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు బెయిల్ మీద బయటికి రావడానికి కారణమే పోలీసోళ్ల నిర్లక్ష్యం. లంచం తీసుకొని పోలీసోళ్లు రాజకుమార్ విడుదలకు సాయం చేసిండ్రని తెలిసి తెలంగాణ మహిళా లోకం షాక్ అయింది. పోలీసోళ్ల తప్పు వల్లనే 6 ప్రాణాలు పోయినాయి. పోలీస్ శాఖ ఇట్లుంటే మహిళల భద్రత మీద అనుమానాలు వస్తాయని ఏర్పడకుండా జరంతా గట్టిగానే అరుచుకున్నది. మరి ఈ ముచ్చట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మహిళల భద్రత శాంతి భద్రతల విషయంలో ఇంకేమన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాడో లేకుంటే ఎమ్మెల్సీ విజయశాంతి మాటలను లైట్ తీసుకొని అంత మంచిగానే ఉన్నదని చెప్తాడో చూడాలిగా.